ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ నెలలోపే ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు తెలంగాణలో పర్యటించి పలు ప్రాజెక్టుల పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి 11,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన వేవ్స్ 2025 సదస్సు నిన్నటితో ఘనంగా ముగిసింది. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. వార్తల వివరాలు: అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ నెలలోపే ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యవర్గంతో నిన్న ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తల్లికి వందనం కింద చదువుకునే పిల్లలకు పాఠశాలల ప్రారంభానికి ముందే 15,000 చొప్పున అందజేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. మే 18 నాటికి రాష్ట కమిటీలు మినహా అన్ని కమిటీల ఏర్పాటు పూర్తి చేస్తామని తెలిపారు. కడపలో 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని, మిగిలిన నామినేటెడ్ పదవులను త్వరలోనే భర్తీ చేస్తామని చంద్రబాబు నాయుడు తెలిపారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు తెలంగాణలో పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనలో సుమారు 5,416 కోట్లతో చేపట్టిన 26 ప్రాజెక్టుల పనులకు సంబంధించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్లోని కాగజ్నగర్, హైదరాబాద్లోని అంబర్పేటలో జరిగే కార్యక్రమాల్లో గడ్కరీ భూమి పూజ, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరంఘర్, శంషాబాద్ మధ్యలో 6 లేన్ల రోడ్డు, అంబర్పేట చేనంబర్ జంక్షన్ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్, బీహెచ్ఈఎల్ దగ్గర ఫ్లైఓవర్ హైవేపై బ్లాక్ స్పాట్ల తొలగింపు ప్రాజెక్టుతో పాటు మరికొన్నిటికి శంకుస్థాపన చేస్తారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలియజేస్తూ, 5 तारीख सुबह 10 बजे कागजनगर एक्स रोड में एक बड़ा पब्लिक फंक्शन में इस रोड से डेडिकेशन करेंगे, कुछ नया रोड्स को भूमि पूजन करेंगे। उसके बाद हैदराबाद में शमशाबाद रोड का, आरामगढ़ का फ्लाईओवर, जो बॉम्बे हाईवे का बीएचएल फैक्ट्री के फ्लाईओवर, उसके बाद अंबरपेट का फ्लाईओवर, ये 3 फ्लाईओवर साथ साथ अलग अलग नेशनल हाईवे का भूमि पूजन उद्घाटन कार्यक्रम करने वाला है। కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి 11,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. కాకినాడలో ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం రైతులను మోసం చేసి 1,674 కోట్లు బకాయి పెట్టిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఖాతాల్లోకి ధాన్యం కొనుగోలు చేయగానే 24 గంటల్లోపే డబ్బులు జమ చేశామని మంత్రి తెలియజేస్తూ, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల రోజుల్లోనే బకాయిలు చెల్లించే విధంగా మేము రైతాంగానికి అండగా నిలబడ్డాం. ఈ 10 నెలల్లో మా కూటమి ప్రభుత్వం ఖరీఫ్లోనూ, రబీలోనూ కలిపి 11,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి మేము ధాన్యం కొనుగోలు చేయగానే 24 గంటల్లోపే జమ చేశాం. ఒక అద్భుతమైన కార్యక్రమం. పారదర్శకంగా రైతాంగానికి నిలబడుతూ ప్రతి సందర్భంలో మేము కలిసి అడుగు వేస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదని ఒక అద్భుతమైన కార్యక్రమం మేము చేపట్టాం ధాన్యం కొనుగోలు విషయంలో. 4 రోజుల పాటు కన్నుల పండుగగా జరిగి యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన భారతదేశ తొలి వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ 2025 సదస్సు నిన్న ముంబైలో ముగిసింది. 90 దేశాల నుండి 10,000 మందికి పైగా పాల్గొన్న ఈ సదస్సులో సృష్టికర్తలు, చిత్ర నిర్మాతలు కలిసి 1,300 కోట్ల రూపాయలకు పైగా వ్యాపార ఒప్పందాలు చేసుకోవడం విశేషం. శిఖరాగ్ర సమావేశంలో 77 దేశాల ప్రతినిధులు వేవ్స్ ప్రకటనను ఆమోదించారు. సదస్సు సందర్భంగా వివిధ దేశాల కళాకారులు నిర్వహించిన జానపద నృత్యాలు, యుద్ద కళల ప్రదర్శనలు ఆహుతులను మంత్రముగ్ధులను చేశాయి. వైవిధ్యభరితమైన భారతదేశ ప్రాచీన సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచ దృష్టికి తీసుకురావడంలో వేవ్స్ సదస్సు విజయవంతమైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ముంబై వేదికగా జరిగిన వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్లో కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ భారతదేశ మీడియా, వినోద రంగానికి సంబంధించి 5 నివేదికలను విడుదల చేశారు.
క్రియేటర్ ఎకానమీ, కంటెంట్ ప్రొడక్షన్, లీగల్ ఫ్రేమ్వర్క్, లైవ్ ఈవెంట్ ఇండస్ట్రీ, డేటా పాలసీకి సంబంధించి ప్రఖ్యాత జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఈ నివేదికలను రూపొందించాయి. దీంతో పాటు భారతదేశంలో మీడియా వినోద రంగాలకు సంబంధించిన గణాంకాలతో ఓ హ్యాండ్ బుక్ను కూడా కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ విడుదల చేశారు. విధానాలు, వ్యూహాల రూపకల్పనపై నిర్ణయాలు తీసుకోవడానికి ఈ హ్యాండ్ బుక్లోని గణాంకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. రాజధాని అమరావతిలో అభివృద్ది పనులను 3 ఏళ్లలో పూర్తి చేసేలా లక్ష్యం పెట్టుకున్నామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో వివిధ అభివృద్ది పనులను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం రాజధాని పనులను వేగవంతం చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. పారిశ్రామిక అభివృద్ది ద్వారానే ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు రాష్టం కూడా అభివృద్ది చెందుతుందని మంత్రి పేర్కొన్నారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని, ఆగిపోయిన కందమల్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మిర్యాలగూడలో ఉమ్మడి నల్గొండ జిల్లా అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎస్ఎల్బీసీ, దేవాదుల ప్రాజెక్టులను పూర్తి చేయలేదని, పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులను పట్టించుకోలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యమిస్తుందని మంత్రి వివరిస్తూ ఇరిగేషన్ శాఖకి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ సంవత్సరం బడ్జెట్ లో 23,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల ఆకాంక్ష మేరకు ఈ మా టర్మ్ లో ఎస్ఎల్బీసీ టనల్ పనులు పూర్తి చేస్తామని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తున్నాను. ఏదుల డిండి ప్రాజెక్ట్ కి 1,800 కోట్లు మంజూరు చేసి టెండర్లు పిలిచి పనులు మొదలెట్టే స్టేజ్కి వచ్చినాం. ఆగిపోయిన గంధమల్ల రిజర్వాయర్ పనులు కూడా తిరిగి పునఃప్రారంభిస్తున్నాం. ఈ విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో సస్యశ్యామలం చేయడానికి ఇరిగేషన్ శాఖ పనులని వేగవంతం చేస్తూ ముందుకు పోతున్న విషయం కూడా మనం చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మార్క్సిజం సిద్ధాంత సృష్టికర్త, సామాజిక విప్లవవేత్త కార్ల్ మార్క్స్ జయంతిని జరుపుకుంటున్నాం. 1818 మే 5వ తేదీన రష్యాలో జన్మించిన కార్ల్ మార్క్స్ సామాజిక శాస్త్రాలను సరళమైన భాషలో రాసి మానవ స్వేచ్ఛకు మార్క్సిజాన్ని అంకితం చేశారు. దస్ క్యాపిటల్, ది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో గ్రంథాలను రాసిన మార్క్స్ హేయబద్దమైన, దాపరికం లేని సమాజానికి నాంది పలికారు. మనిషి బాహ్య శక్తుల నియంత్రణ లేని స్వేచ్ఛాజీవిగా ఉండాలని నిరంతరం కృషి చేసిన కృషివలుడు కార్ల్ మార్క్స్. సమాజంలో పీడితులు, వెనుకబడ్డ వర్గాల కోసం కార్ల్ మార్క్స్ వేసిన కమ్యూనిస్టు బాటలను స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఈరోజు నివాళులర్పిస్తున్నారు. వాతావరణం. రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియు యానాం ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురుగాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మరియు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురుగాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. కాగా తెలంగాణలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ నెలలోపే ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు తెలంగాణలో పర్యటించి పలు ప్రాజెక్టుల పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి 11,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన వేవ్స్ 2025 సదస్సు నిన్నటితో ఘనంగా ముగిసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు. इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचिका निधि।